Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చికెన్ ఎగ్ని పులావ్ చేసి చూపిస్తున్నానండి. నార్త్ ఇండియన్ స్టైల్ ఇది. దీనికి ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది 2 hours నానబెట్టుకోవాలి రైస్ని. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను ఈరోజు ఎగ్ని పులావ్ చేస్తున్నానండి. దానికి మనం కొంచెం చికెన్ వేసుకున్నాం. 2 మనుషులకి చేస్తున్నానండి. మనం 1 glass ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా, 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాం. 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. కొంచెం సోంపు వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు, గరం మసాలా సామాన్లు, లిటిల్ तेजपत्ता, కొంచెం జీరా, కొంచెం మిరియాలు, కొంచెం ధనియాలు, కొంచెం షాజీరా అండి, షాజీరా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ కూడా మంచిగా బాయిల్ చేసుకుందాం. ఎగ్ని పులావ్కి అన్నీ వేసుకున్నాం కదండి, మొత్తం వేడి చేసుకున్నాం. ఇప్పుడు ఈ చికెన్ని మనం తీసుకుందాం. దీంట్లో ఆనియన్స్ అన్నీ చూపించాను, కానీ ఆనియన్స్ అండ్ ఉప్పు మీకు చూపించలేదు. తర్వాత నేను వేసుకున్నాను అనమాట. ఆ రెండు ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యాయి. సో దీన్ని మనం ఈ ముక్కలు ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదండి, ఎగ్ని పులావ్ చాలా ఈజీ అండి. దీన్ని ఇప్పుడు ఇలా వడకట్టుకుందాం. దీంట్లో వడకట్టుకొని ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూపిస్తాను. ఈ వాటర్ని వడకట్టుకోవాలి. అయితే అండి, ఇప్పుడు పులావ్ రెడీ చేసుకుందాం. ఎగ్ని పులావ్ ఇలా వాటర్ వడకట్టుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకుందామండి. జింజలీ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ మిక్స్ అయిపోయండి. ఈ రెండు వేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఇలాచీ ఇవి కూడా వేసుకుందామండి. అందులో తక్కువ వేసుకున్నాం కదా నీళ్ళల్లో. ఇవి బాగా బ్రౌన్ అయిపోవాలండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్గా అయిపోయాయండి. నెక్స్ట్ మనం టమాటో, ఈ చికెన్ ఉంది కదండి, ఇది వేడి చేసి ఫ్రై చేసుకుందాం దీంట్లో. కొంచెం కర్డ్ వేసుకుందామండి. కొంచెం పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర. ఎంత ఈజీ అంటే ఇది 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. వెరీ ఈజీ అండి. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. నార్త్ ఇండియన్ స్టైల్ అండి ఇది. కాసేపు మూత పెట్టి అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాం.
1:2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. ఇది 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ ఎగ్ని చికెన్ వేసి బాయిల్ చేసిన వాటర్ అండి. వడకట్టేసుకోవాలి మనం. టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి రైస్ మనం. సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాయిల్ చేయనిద్దాం. పులావ్ రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, చూద్దామండి ఎగ్ని పులావ్ ఎంతవరకు వచ్చిందో. అబ్బా, ఎమ్మీగా రెడీ అయిపోయిందండి. మంచి టెక్స్చర్తో. ఎంత ఈజీ టు ప్రిపేర్ అనుకున్నారు. టేస్ట్ చూస్తే అమోఘం. చాలా ఈజీగా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఒక ఆనియన్, ఒక లెమన్తో, లిటిల్ బెడ్ కర్డ్తో ఇవాళ మధ్యాహ్నం డిన్నర్కి నాకు ఇదేనండి. ఎగ్ని పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నేను లాంగ్ వీడియో పెడతాను. వెరీ ఈజీ టు ప్రిపేర్. మరి మీకు లైక్ అయిందా? లైక్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్.